మంచిగా అనిపించింది. అన్ని నచ్చాయి. ఎనర్జీ నచ్చింది. రామ్ చరణ్ మాది వెయిట్ చేయండి వస్తుంది. మీరు అలానే వెయిట్ చేస్తుండండి. ఇంకా యా నచ్చి చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి. రామ్ మీరే చెప్పాలి. అది అందరి మేము సినిమా ఉన్న వాళ్ళలో మమ్మల్ని అడిగితే మాకు నచ్చింది. యా నాకైతే నచ్చింది. యా చాలా బాగుంది. రేటింగ్ ఇవ్వచ్చు ఒక 8, 9, 10కి. ఏంటండి? థ్యాంక్ యూ. పూరి సార్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు. అది మనం తీసుకోవాలి. సూపర్ సార్. యాక్టింగ్ గురించి మేము ఎక్కడ చెప్తాం కానీ పార్ట్ 1 కంటే పార్ట్ 2 హిట్ అవుతుంది అంటారా? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 దాన్ని కంపేర్ చేయలేము మనం. ఆడియన్స్ రీచ్ కి ఇంకా పూరి గారు రీచ్ కావాలని చెప్తున్నారు. ఆడియన్స్ దగ్గరికి ఇంకా పూరి గారు కథ రీచ్ కావాలని చెప్తున్నారు. రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వని వాళ్ళకి రీచ్ అవ్వదు. బాగున్నారు. భయ్యా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మరొక ఇటుతో అయితే రామ్ అయితే వచ్చాడని నేను చెప్తాను భయ్య. సినిమా అయితే చాలా బాగా చూపించాడు పూరి. మరొక ఇటుతో అయితే పూరి కూడా వచ్చాడు. ఇండస్ట్రీ మళ్ళీ దుమ్ము దులుపుతాడు. చాలా రామ్ యాక్టింగ్ అయితే ప్రతి సీన్ ఒక ఎలివేషన్ లో ఉంది భయ్య. ప్రతి సీన్ రామ్ యాక్టింగ్ అయితే ఓవరాల్ గా సూపర్ మేడం. ఉమ్మేశాడు. హీరోయిన్ అయితే రొమాన్స్ కానీ అది కానీ మళ్ళీ నేను అందులో ఒక దేవుడు గారు నాకు అందులో ఒక చాయిస్ ఆ దగ్గరున్నానో చూద్దాం. హీరోయిన్ రొమాన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. సెంటిమెంట్ అమ్మ సెంటిమెంట్ చూపించాడు. లాస్ట్ లో మాత్రం కొంచెం బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ మారిపోవడం మళ్ళీ ఇలా అయిపోవడం చాలా అంటే చాలా. అందులో కూడా ఒక మేడం ఉంది లాస్ట్ లో తల్లి క్యారెక్టర్ ఒకటి చేసింది. చాలా అంటే చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ రామ్ గారి యాక్టింగ్ అయితే సీట్ లోంచి లెగిసిపోయింది. నేనైతే అంతలో చూపించాడు. ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్కటి కూడా ఫైట్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. కామెడీ అయితే ఆలీ కామెడీ నేను 99% ఇస్తాను భయ్య. ఎందుకంటే కొంచెం అట్లా ఉంది ఇట్లా ఉంది ఎలా ఉంది నేను చెప్పలేను కానీ ఓవరాల్ అయితే కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఆలీ కూడా బాగా చేశాడు. రేటింగ్ 100కి 99% ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు సినిమా ఫ్లాప్ 99 అన్నారు కానీ 99 ఆడు గుచ్చేసుకోమను. ఎందుకంటే సినిమా డబ్బులు పెట్టి కొనుక్కొని చూస్తే తెలుస్తుంది. లేదంటే డబ్బులు పెట్టి తీస్తే తెలుస్తుంది. సినిమా కంటెంట్ ఏంటి, సినిమా కథ ఏంటి, సినిమా విధానం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చూపించడం భయ్య. పూరి అయితే చాలా బాగా చూపించాడు. సినిమా యావరేజ్ అంటే పాత స్టోరీ లాగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లానే ఉంది. కాకపోతే ఎలిమెంట్స్ కొద్దిగా కొత్తగా ఉన్నాయి. నాకు నచ్చిన హీరోయిన్ నచ్చనిదా స్టోరీ సంజయ్ దత్ గారు బాగుంది. అంటే ఇంకోటి స్టోరీ పికప్ చేసింది కూడా రాజమౌళి వాళ్ళ నాన్నగారు అంట. స్టోరీ పికప్ చేసింది కాదు ఆయన జస్ట్ మార్చారని చెప్పారు కానీ అంత ఎక్కలేదన్న సినిమా మాత్రం. ఎలా ఎక్కింది అంటే స్టోరీ కొత్తగా ఉండాలి కానీ పాత స్టోరీనే జస్ట్ రీమోడలింగ్ చేసి ఇస్తే నచ్చదు కదన్నా. స్మార్టే బాగుంది. యావరేజ్. పూరి గారు రీచ్ అవ్వలేదు. ఎవరు అవ్వలేదు. డల్ అయిపోయారని చెప్పలేను కానీ బట్ ఆయనకి ఏమైందో తెలియదు కానీ పాత సినిమాని మళ్ళీ రీమోడలింగ్ చేసి ఇచ్చారు కానీ ఎక్కలేదు సినిమా. 1.5 అన్న. ఇప్పుడు డబుల్ స్మార్ట్ అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మామూలుగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అని అంటే మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టరు. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆఫ్టర్ లైగర్ ఫ్లాప్ సినిమా తర్వాత సినిమా ఏ రకంగా తీస్తాడో ఎట్లా తీస్తాడో అని అనుకున్నాము. కానీ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఈ సినిమా మీద కూడా ఏంటంటే మినిమం గ్యారంటీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కానీ మేము ఏంటంటే ఈ రేంజ్లో తీస్తారని చెప్పేసి మేము అసలు ఊహించలేదు. సంథింగ్ స్పెషల్ కాదు సమ్మర్ స్పెషల్ అనిపించింది ఈ సినిమాలో. ఏంటంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తీసిన దాంట్లో ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ మదర్ సెంటిమెంటల్ పరంగా చాలా హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత హీరోకి విలన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి టకాఫర్ కొన్ని సీన్స్లలో చాలా టకాఫర్ అనిపించినాయి. నువ్వా నేనా అనే లెవెల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ తగ్గకుండా చాలా హైలైట్గా తీశారు భయ్య. మెయిన్గా నాకు మెయిన్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఆలీ గారు చాలా హైలైట్ అయిపోయారు ఈ మూవీలో. ఏంటంటే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇంతకుముందు దేశముదురు సినిమాలో ఆలీ గారిని ఏంటంటే సన్యాసి వేషంలో చూపించి చాలా నవ్వించారు. ఈ మూవీలో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కమెడియన్ సైకో రోల్లో చూపించి చాలా నవ్వించారు భయ్య. నిజంగా నౌకని చాలా కడుపు చెక్కలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఏంటంటే
అండ్ కావ్య తపర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఆఫ్టర్ బిచ్చగాడు 2 సినిమా తర్వాత ఆమె కెరియర్లో కూడా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటే ఈ డబల్ స్మార్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్య. ఏంటంటే ఇంకోటి మా డైలాగ్ డెలివరీ డామినేషను విత్ ఇన్ 3 monthsలో ఏంటంటే మామూలుగా ఏ డైరెక్టర్ అయినా సరే ఒక సినిమా తీయాలంటే 1 year 2 years పడుతుంది. కానీ పూరి జగన్నాథ్ గారు విత్ ఇన్ 3 monthsలో సినిమా తీసేసి ఇంత మిస్టేక్ లేకుండా డైరెక్షన్ పరంగా టేకింగ్ పరంగా ఇంత మిస్టేక్ లేకుండా ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆగస్టు 15వ తారీఖున సినిమాని రిలీజ్ చేస్తున్నాను అంటే దేనికి అబ్బా అని అనుకున్నా కానీ ఏంటంటే నార్త్ ఇండియాని ఇటు సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసేసుకొని ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఆ స్టోరీని నేను రివీల్ చేయను, మీరు వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూడండి. ఎవరైనా సరే ఈ ఫ్రైడే రోజు విన్ అయిన సినిమాలలో ఫస్ట్ జాబితా లిస్ట్లో ఉన్న సినిమా అని అంటే ఈ డబుల్ స్మార్ట్ సినిమా. మీరు పెట్టే డబ్బులకు మీకు సాటిస్ఫై కావాలి, 100% సాటిస్ఫై కావాలి అని అనుకునే వాళ్ళైతే ఫస్ట్ ప్రియారిటీ డబుల్ స్మార్ట్ సినిమాకి ఇచ్చుకోండి భయ్య. థ్యాంక్ యూ. ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5 ఇస్తాను. ఏది లేదు సినిమాలో. దీని మీద లైగర్ బాగుందా ఇది బాగుంది? రెండు బాలేవు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 కంటే ఇదేలా ఉంది? అది కొంచెం బెటర్. ఇంకా ఏం మిస్ అయిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం లేదనుకుంటా. నేను ఇంట్లో బోర్ కొట్టొచ్చాను అంతేగా, ఏం లేదు. ఇంట్లోనే ఏం చెప్తున్నారంటే ఆలీ కామెడీ. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంట్లో కట్టం చూసుకోవచ్చు, ఇక్కడ దాకా కరెక్ట్, ఇంట్లో కడ్గం చూసుకోవడం బెటర్. ఒరిసారి మ్యాజిక్ ఏం లేదా మేడం? ఏం లేదు. స్మార్ట్ చూసారా అండి? చూసాను. డబుల్ స్మార్ట్ బాగుంది, స్మార్ట్ రెండు బాలు. ఏం లేదు, ఏమి ఇవ్వండి అండి రేటింగ్. రామే కొంచెం జస్టిస్ చేశారు కానీ ఓకే, రామే కొంచెం బెటర్. అంటే ఫస్ట్ మూవీ ఎంకరేజ్ చేయాలి అంటారు, చేయట్లేదు అంటారు. మరి ఇలాంటి స్టోరీస్ తీసుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమాలో అసలు ఏం లేదు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, అలాంటిదే ఇంకో రాడ్ అంతే. ఓకే, థాంక్యూ.